మీ మన్మోడికి 100 కోట్లు పెట్టి స్టేడియాలు కట్టించి ఎవరి డబ్బు అది, ఎవరి సొమ్ము అది, ఎవరి ఎత్త సొమ్ము, మీ ఎత్త ఇచ్చిన సొమ్ము అయితే నువ్వు పెట్టుకోరాదు. ఎందుకు నువ్వు అంత దార్కారివి కదా, అంత మంచి వాడివి కదా, అంత డబ్బు ఉన్న వాడివి కదా. 100 కోట్లు లెక్క కాదు కదా, ఆ 100 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టి ప్రమోషన్ చేసుకొని మన్మోడికి ఎవరికైనా ప్రమోట్ చేసుకో. కానీ మాకు పొట్టలు కాలుతున్నాయ్యా, పైన నెత్తి మీద ఎండ, కడుపులో మంట, కింద మంట. ఎక్కడ చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా, మా మంట ఎవరికి చెప్పుకోవాలా స్వామి? అయితే గత ప్రభుత్వానికి ఏదో జీవోలు 46 జీవోలు రద్దు చేయాలని వస్తే మేము చేస్తామని ముందుకొచ్చి మీరు ఇంకో జీవోని పట్టుకొచ్చి ఆ జీవోలో పేద వర్గానికి 29 జీవో పట్టుకొచ్చి దానికి ఎస్సీ ఎస్టీ బీసీ అనగదొక్కి మా వాళ్ళు మా వర్గం వాళ్ళు మా అమరవీరులు త్యాగాలుగా ఏర్పడిన తెలంగాణ ఎవరి పాలైంది ఈరోజు? ఎవరి పాలాయరో తెలంగాణ, ఎవడే వెళుతున్నాడు రో తెలంగాణ. అరే చాలు, యుద్ధానికి సిద్ధమై ముందుకు వెళ్దాం. ఈరోజు నిరుద్యోగ యువజన ముందుకై కదలాలి. మనకు హరికోసాలు పెడుతున్నారు, ఇంకా డివైడెడ్ రూల్ నడుస్తూ ఉంది. మీరు ఆలోచించాల్సిగా చూస్తూ ఉన్నాను. ఈ జోన్ల పేరు మీదుగా, ఈ మల్టీ జోన్ పేరు మీదుగా ఉద్యోగాలను దాదాపుగా ఒకటేసారి రిలీజ్ చేస్తే వీళ్ళు సగం అమ్ముకోవచ్చు. అంటే సగం వచ్చిన వాళ్ళు 50-60% సాధించిన వాళ్ళు ఆ పేద వర్గాలు ఉంటే వాళ్ళను ఆ సోషల్ మీడియాలో చూపించి వాళ్ళు సాధించారు కదా, మీకు చేత కాలేదు కదా అంటా ఉన్నారు. అంటే ఏ విధమైన అమ్ముకొని కోడి దొంగతనం చేసినోడు కోడి ఈకలు కాల్చేసి కోడి బొక్కలతో సహా నమిలేసిన తర్వాత మేము ఎక్కడి నుంచి ఆధారాలు పెట్టుకురావాలి? నీ పొట్ట చీల్చే వరకు గౌరవ న్యాయస్థానాలకు ఆధారాలు లేకుండా చేస్తూ ఉన్నారు.